దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు మార్చి 2వ తేదీ. విశ్వశ్రీ సభతో మనందరం సంతోషిస్తూ ఏకీభవిస్తూ పునీత చాద్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఆంగ్లేయ గురువు అయినటువంటి ఈ పునీతుడు తనకు ఒకసారి పీఠాధిపతిగా ఎన్నికయ్యేటటువంటి అవకాశం త్రుటిలో కోల్పోయినప్పటికీ ఆయన దానిని సహృదయముతో స్వీకరించారు. అయితే ప్రభువు ఈ పునీతుని ఉన్నత స్థానానికి లేవనెత్తి ఆ తరువాత పీఠాధిపతిగా ప్రతిష్ఠింపచేశారు. ఈ విధముగా జీవితంలో తిరిగేటటువంటి అన్ని మలుపులలో దేవుని యొక్క చిత్తాన్ని ఈ పునీతుడు కనుగొన్నాడు. ఈ పునీతుని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. పునీత చాద్ గారిని పునీత చీద్దా అని కూడా పిలుస్తారు. ఇంగ్లండులోని ఉత్తర ఉంబ్రియా ప్రదేశంలో 7వ శతాబ్దంలో జన్మించారు. 4 అన్నదమ్ములలో చాద్ గారు కనిష్ఠులు. వీరి పెద్ద అన్న పునీత చెద్ గారు. ఇరువురు విండిసు ఫెర్ను పట్టణంలో గల పండితుడు పునీత ఐదాను గారి వద్ద విద్యనభ్యసించి బెనడిక్ట్ వారి సభలో చేరి గురువులయ్యారు. పునీత ఐదాను గారి మరణానంతరం పునీత చాద్ గురువర్యులు ఐర్లాండ్ వెళ్ళారు. అక్కడ పునీత ఎగ్బర్ట్ గారితో కలిసి రాత్ మెల్సిగి ప్రాంతంలో సువార్త సేవ చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత చాద్ గారి అన్న చెద్ స్వామి లండన్ పీఠాధిపతి అయ్యారు. వీరి కోరికపై 1 ఏడాది పిమ్మట చాద్ స్వామి తిరిగి ఇంగ్లాండ్ చేరుకొని లాస్టింగ్ హోమ్ మఠాలయానికి అధిపతిగా బాధ్యతలు స్వీకరించి క్రీస్తు సేవ చేశారు. అప్పట్లో ఇంగ్లాండును పాలించుచున్న ఓస్వే రాజు చాద్ గారిని యార్కుషైర్ పీఠంకు అధిపతిగా చేశారు. అయితే కాంట్రబరీ అగ్రపీఠాదిగా ఉన్న పునీత థియోడోరు గారు 669లో ఉత్తర ఉంబ్రియా ప్రదేశంకు సందర్శనార్థం వచ్చినప్పుడు కొన్ని సాంగ్యముల లేమి వల్ల చాద్ గారి పీఠాధిపతి పదవి చెల్లదని ప్రకటించారు. ఆ సందర్భంలో పునీత చాద్ గారు, నా యొడల పీఠాధిపత్య సాంగ్యము తంత్రు సక్రమంగా జరుపబడలేదని తమరు ఎంచినచో నేను ఇప్పుడే ఈ పవిత్ర పదవిని పరిత్యజించుచున్నాను. ఇట్టి గొప్ప పదవికి నేను యోగ్యుడనని భావించుకోలేదు. కానీ కేవలము విధేయతకు ప్రాధాన్యతనిచ్చి నా నియామకాన్ని ఆమోదించాను అని వంగి నమస్కరించి తన వినమ్రతను చాటారు. ఇంతలో ఓస్వేరాజు కుమారుడైన ఆల్క్ఫ్రిడ్ రాజు ఖాళీ అయిన యార్కుషైరు పీఠంకు
విల్ఫ్రెడ్ గారిని పీఠాధిపతిగా నియమించారు. కానీ చాద్ గారి ఔన్నత్యము, సౌశీల్యతకు సంతృప్తి చెందిన అగ్ర పీఠాధిపతి పునీత థియోడరు గారు ఓస్వే రాజుకు గట్టిగా సిఫారసు చేసి జెరుమన్ గారి మరణం వల్ల ఖాళీ అయిన మెర్సియా పీఠంకు చాద్ గారిని పీఠాధిపతిగా నియమింపచేశారు. తానే స్వయంగా వారిని పీఠాధిపతిగా అభిషేకించారు. చాద్ పీఠాధిపతి గారు విక్ఫీల్డ్ కేంద్రంగా తమ మేత్రాసనాన్ని క్రీస్తు పరిచర్యలో ముందుకు తీసుకొని పోయారు. 2.5 సంవత్సరాలు మిక్కిలి పుణ్య మార్గములో నడచి శ్రీసభ చట్టాన్ని, పవిత్ర జీవన విధానాన్ని గట్టిగా అమలు చేశారు. వినయము, విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. అపోస్తుల వలె గుర్రమును ఎక్కకుండా కాలినడకనే పర్యటిస్తూ పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ, భవంతుల్లోనూ, పూరి గుడిసెల్లో ఉన్న వారికి సువార్తను వినిపించారు. లిక్ఫీల్డ్ పట్టణంలో బార్డనే మఠ నిలయాన్ని స్థాపించారు మరియు ఒక జ్ఞాన వడక గృహాన్ని కూడా నిర్మించారు. తమ హయాములో బిషప్ చాద్ గారు 31 దేవాలయాలను నిర్మించి శ్రీసభకు అంకితం చేశారు. లిక్ఫీల్డ్ మఠములోనే క్రీస్తు శకం 672లో పరలోక ప్రాప్తి నొందారు. ఈ పుణ్య జీవితాన్ని జీవించిన పునీతుణ్ణి, అతని యొక్క మంచి లక్షణాలు మనం కూడా అలవర్చుకున్నట్లుగా ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. కరుణాస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, ఈరోజు కథోలిక తిరుసభలో మేము స్మరించి కొనియాడుటకు, వారి యొక్క దివ్య సుమాత్రక జీవితాన్ని మేము అనుసరించుటకు పునీత చాడ్ గారిని పునీతునిగా ఈరోజు మేము ధ్యానించే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, అత్యంత సుందరమైనటువంటి అధికార పీఠం, ఒక పీఠాధిపతిగా తాను ఎన్నుకొనబడినప్పటికీ కూడా చివరి నిమిషంలో మీ చిత్త ప్రకారం దానిని పరిత్యజించి తృణీకరించేటటువంటి శక్తిని, ఆధ్యాత్మిక అనుగ్రహాలను ఈ పునీతునికి మీరు ప్రసాదించారు. అంతేకాక కాలినడకన నడుస్తూ అత్యంత సామాన్యమైనటువంటి రీతిలో సువార్త ప్రచారం చేసేటటువంటి శక్తిని ఈ పునీతునికి మీరు ప్రసాదించారు. అదేవిధముగా మమ్మందరినీ కూడా మీ సువార్త వ్యాప్తి కోసం వినియోగించమని, భూదిగంధముల వరకు మీ దివ్యకుమారుడి యొక్క రక్షణ సందేశాన్ని మేము ప్రకటించే శక్తిని మాకు అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.